ఆ, గుడ్ మార్నింగ్ ఆల్. ముఖ్యంగా ఈరోజు ప్రజాపక్షం పేపర్లోని ఒక వార్త చూసినట్లయితే రాచకొండ భూములను కాపాడాలి ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఇక్కడ మేజర్ గా ఒక వార్త చూసినట్టయితే శివన్నగూడెం రిజర్వాయర్ నుండి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ద్వారా రాచకొండ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామని చెప్పి చౌటుప్పల్ మరియు నారాయణపురం మండలంలోని ప్రతి ఎకరానికి సాగునీరు తీసుకొచ్చి ఈ ప్రాంత రైతుల రుణం తీర్చుకుంటానని చెప్పి ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అనడం జరిగింది అనమాట. సో మనం ఇక్కడ గమనించినట్టయితే మేజర్ గా ఇది శివన్నగూడెం రిజర్వాయర్. ఇది దాదాపు 10 టీఎంసీల రిజర్వాయర్ అనమాట. 10 టీఎంసీల వాటర్ ఇది రిజర్వ్ చేస్తుంది శివన్నగూడెం రిజర్వాయర్. సో శివన్నగూడెం రిజర్వాయర్ నుంచి ఈ రాచకొండ రిజర్వాయర్ కు ఒకవేళ ప్రపోజల్ పెడితే రాచకొండ రిజర్వాయర్ కు లిఫ్ట్ చేయాలన్నమాట. ఇక్కడ వాటర్ ఫ్లోలో వెళ్ళదు, ఇది లిఫ్ట్ చేయాలి. లిఫ్ట్ చేసి ఇట్లా తీసుకురావాలన్నమాట. సో ఇది ప్రపోజల్. సో ఈ రాచకొండ రిజర్వాయర్, రాచకొండలో ఏదైనా ప్రాజెక్టు కానీ రిజర్వాయర్ కానీ కడితే ముఖ్యంగా చౌటుప్పల్ మరియు నారాయణపురం మండలంలోని ప్రతి గ్రామానికి ప్రతి ఎకరానికి సాగునీరు అందించవచ్చు అని చెప్పి గౌరవనీయులు మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గారు అనడం జరిగింది. సో ఈ ప్రాజెక్టు ఇంకా డిపిఆర్ కానీ ఇంకా చాలా ఉంటాయి. సో ఈ ప్రాజెక్ట్ అనేది ఇంకా ప్రపోజల్ ఇంకా ఎంతవరకు ఉందా అనేది మనకి ఇంకా తెలియదు. సో దీనిపై ముఖ్యంగా మన సిపిఐ ఎమ్మెల్సీ అయిన నెలికంటి సత్యం గారిని అడిగి తెలుసుకుందాం అన్నమాట. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాచులేషన్ సార్. మొట్టమొదటిగా ఎమ్మెల్సీగా ఎన్నికైనందుకు మాకు ఈ టైం ఇచ్చినందుకు మొట్టమొదటిగా మీకు ధన్యవాదాలు సార్. ఒక మునుగోడు ప్రాంతవాసిగా నేను ఒక మునుగోడు ప్రాంతవాసి సార్. సో మీరు మునుగోడుకు చెందిన వ్యక్తిగా మీరు నిజంగా ఎమ్మెల్సీలోకి రావడం నిజంగా చాలా ఆనందకరం మరియు సంతోషకరం. ముఖ్యంగా కమ్యూనిస్ట్ పార్టీ నుంచి, అంటే కమ్యూనిస్ట్ పార్టీ ఎప్పుడైనా ప్రజల పక్షాన నిలబడి పోరాడుతుంది. సో మీరు శాసన మండలిలో ప్రజల పక్షాన పోరాడాలని ఆకాంక్షిస్తూ, ఒకటిసారి మీది నేపథ్యం అనేది కమ్యూనిస్టు, అంటే మీరు ఎక్కడ అసలు యాక్చువల్లీ ఏ మండలం సార్? అసలు కమ్యూనిస్ట్ పార్టీతోని అనుబంధం అనేది ఎప్పటి నుంచి ఉంది సార్? ఒక్కసారి ఫస్ట్ గా. సరే, ముఖ్యంగా మాది మునుగోడు మండలం ఎలగలగూడెం. తర్వాత నేను 83 చదువుకున్న దేశంలోనే కమ్యూనిస్ట్ పార్టీలో ఆనాడు ఉన్నటువంటి, ముఖ్యంగా మా కొన్ని పల్లెల్లో ఆనాడు ఉన్నటువంటి భూస్వామ్య ఫ్యూడల్ సమాజం వివక్షత ఉన్నటువంటి గ్రామం, ఒక బలమైన భూస్వామ్య ఫ్యూడల్ ఉన్నటువంటి విలేజ్ లో కొద్దిగా సమానత్వం లేనటువంటి గ్రామం కింది మరి ఆధిపత్యం ఉన్నటువంటి శక్తులకు వ్యతిరేకంగా ఆనాడు ధర్మముఖ్యంగా 23 ఎన్నికల్లో పోటీ చేసిన సందర్భంగా నేను కమ్యూనిస్ట్ పార్టీలో ఆనాడు పనిచేయడం జరిగింది. సరే, తర్వాత ముఖ్యంగా ఆనాడు అనేక గ్రామాల్లో 1983-85 ప్రాంతంలో మునుగోడు నియోజకవర్గంలో ఒక ఆధిపత్య శక్తులు గ్రామాలలో ఫ్యూడల్ స్వభావంతోనే బలహీన వర్గాలు, దళిత వర్గాల మీద దాడులు, సమానత్వం లేనటువంటి గ్రామాలలో మరి కనీసం ఓటు హక్కును కూడా ప్రజాస్వామ్యంగా వేసుకోలేనటువంటి గ్రామంకి వెళ్ళి నేను కమ్యూనిస్ట్ పార్టీ రావడం జరిగింది. సరే, ఆ సందర్భం కిందే నేను కమ్యూనిస్ట్ పార్టీ తర్వాత చదువుతో పాటు ఆనాడున్నటువంటి ముఖ్యంగా మరి యువజన ఉద్యమం, తర్వాత రైతు సంఘం పార్టీ, జిల్లా పార్టీ సహాయ కార్యదర్శిగా, నల్లగొండ జిల్లా పార్టీ కార్యదర్శిగా ఆ నియోజకవర్గంలో భూస్వాములకు మరి ఈ ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల మీద అనేక రకాలుగా ఆనాడున్నటువంటి ఘర్షణల మాలాంటి వాళ్ళు మరి అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొని కూడా పార్టీ ఉద్యమం కోసం నిలబడడం జరిగింది. సార్ ఇంకోటి సార్, ఇది మేజర్ గా మీకు కమ్యూనిస్ట్ పార్టీలో బాగా అంటే స్ఫూర్తి నింపిన నాయకుడు ఎవరు సార్? నాకు బాగా స్ఫూర్తినిచ్చినటువంటి నాయకుడు ధర్మముఖ్యం గారు, సూరవరం సుధాకర్ రెడ్డి గారు. అవును సార్, ధర్మముఖ్యం అంటే ఇంకా స్టాల్ వర్డ్ సార్, చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన ఎంత నిరాడంబరంగా అంటే ఎంత సరళంగా ఉంటారో మన అందరికి చాలా ఇన్స్పిరేషన్. ఇప్పుడున్న రాజకీయాలు చూస్తున్నాం, చిన్న చిన్న నాయకులే పెద్ద పెద్దగా చేస్తుంటే ధర్మభిక్షం గారు ఎప్పటి చాలా రోజుల నుంచి ఎంపీగా ఉన్నా కానీ ఆయన నిరాడంబర ప్రజల కోసం ఎప్పుడు పాటుపడే వ్యక్తిగా, ఎప్పుడు ప్రజల్లోనే ఉండేదానికి
నిదర్శనంగా ఉంటారు సార్. ఇంకోటి సార్, మేజర్ గా నిన్న మీరు ఒక 2 కార్యక్రమంలో పాల్గొన్నారు. ఒకటి ఏంటంటే నల్గొండలో జరిగిన కలెక్టరేట్ కార్యక్రమంలో పాల్గొన్నారు, మరి ఇంకోటి మునుగోడులో కూడా ఇంకో కార్యక్రమంలో పాల్గొన్నారు. మొట్టమొదటి సార్ నల్గొండలో కలెక్టరేట్ కార్యక్రమాలు అంటే ముఖ్య శంకుస్థాపన జరిగిన కార్యక్రమాలు మీరు ఒక మాట అనడం జరిగింది. బ్రాహ్మణ వెల్లెల అంటే ప్రాజెక్టు నుంచి కిష్టాపురం వరకు వాటర్ తీసుకెళ్లాలని చెప్పి మీరు ఒక ప్రపోజల్ పెట్టారు. అది ఎంతవరకు అలా చేయడం వల్ల ఏ గ్రామాలకు ఏ మండలాలకు సాగునీరు అందుతుంది, ఎన్ని ఎకరాల వరకు అందుతుంది, దానికి ఎంతవరకు సక్సెస్ చేయవచ్చు సార్? అదొకటి. ముఖ్యంగా నేను ముఖ్యమైన విషయం ఏంటంటే మునుగోడు నియోజకవర్గం అనేది ఫ్లోరైడ్ పీడిత ప్రాంతం. అవును. ఒక రకంగా చెప్పాలంటే కరువు కాటకాలతో 500 అడుగులు ఎత్తు కూడా నీళ్లు దొరకనటువంటి ప్రాంతం. ఇప్పటి వరకు కూడా చాలా మంది ఆ ప్రాంతంలో ఫ్లోరైడ్ నీళ్లతో తాగి విషపు నీళ్ళు తాగి అనేక మంది కాలు వంకర అనేక రకాల జబ్బులతోని ఒక రకంగా జీవోత్సవాలుగా బ్రతుకుతున్నటువంటి ప్రాంతం మునుగోడు నియోజకవర్గం. సరే, అనేక సంవత్సరాలుగా కమ్యూనిస్ట్ పార్టీగా మరి పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాలు నిర్వహించడం జరిగింది. ప్రాంతానికి సాగునీరు, కృష్ణా నీళ్లు కావాలని అనేక సందర్భాల్లో పోరాటాలు జరిగినాయి. సరే, ముఖ్యంగా ఒక్క ఎకరానికి కూడా సాగునీరు లేని ప్రాంతం ఏదైనా ఉందంటే మునుగోడు నియోజకవర్గం. అందువల్ల ముఖ్యంగా ఈ ప్రాంతానికి ఈ కృష్ణాపురంలో మనం బ్రాహ్మణ విలువల ప్రాజెక్టు ద్వారా ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2007 శంకుస్థాపన చేసిన సందర్భంగా ఆనాడు కృష్ణాపురంకి వెళ్ళి దాదాపు మన బ్రాహ్మణ విలువలకి వెళ్ళి కృష్ణాపురం వరకు కాలువ ఉండేది. అక్కడ రిజర్వాయర్ ఏర్పాటు చేయాలనేది అలాంటి ఆ ఎస్టిమేట్ కూడా ఉన్నది. అటు తర్వాత దాన్ని తొలగించి కేవలం తాళ్ళవెల్లంలో వరకే దాన్ని పెట్టారు. అందువల్ల పై ప్రాంతం కృష్ణాపురం వరకు తీసుకొస్తే ఒక 10,000 ఎకరాలు అంటే మనకు ముఖ్యంగా ఇప్పటి తర్వాత కృష్ణాపురం, పల్లివేల, మిరగలగూడెం, పూకొండి, లింగారం ఒక దాదాపు ఒక 10 గ్రామాలకు పెద్ద సాగునీరు రావడానికి అవకాశం ఉంటది. దీనివల్ల 100 ఎకరాలకు భూగర్భ జలాలు కూడా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది కృష్ణాపురం రిజర్వాయర్ అయితే. అందువల్ల దీన్ని గతంలో ఉన్నదాన్ని నేను నిన్న మరి కలెక్టర్ అయినటువంటి దాన్ని జిల్లా మంత్రులు గౌరవనీయులు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో ప్రస్తావించడం జరిగింది. సార్ డెఫినెట్ గా సార్, ఎందుకంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మనకు నీటిపారుదల శాఖ మంత్రి కాబట్టి ఆయన నల్గొండకు అంటే ఉమ్మడి నల్గొండకు చెందిన వ్యక్తే కాబట్టి చాలా అవకాశం ఉంది. ఎందుకంటే మన డిస్ట్రిక్ట్ అనేది చాలా ఫ్లోరైడ్ ప్రాంతం. ఇంకోటి నిన్న జరిగిన కార్యక్రమంలో కూడా శివన్నగూడెం నుంచి అంటే ఈ మాట అన్నది గౌరవనీయులు రాజగోపాల్ రెడ్డి గారు శివన్నగూడెం నుంచి రిజర్వాయర్ నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ద్వారా రాచకొండ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలి. దానివల్ల చౌటుప్పల్ మండలం మరియు నారాయణపురం మండలం ప్రతి ఎకరం సస్యశ్యామలం అవుతుంది కూడా చెప్పడం జరిగింది సార్. ఇది ఎంత వరకు పాసిబుల్ అవుతుంది సార్? ఎందుకంటే ఇప్పుడు మీరు ఈ నియోజకవర్గానికి ముఖ్యంగా రాచకొండ ప్రాంతం కూడా చారిత్రాత్మకమైన ప్రాంతం రాచకొండ. మరి బంగారం లాంటి భూములున్నా చౌటుప్పల, నారాయణపురం లాంటి భూములు అన్యాక్రాంతం అయిపోతా ఉంటాయి. దీనికి సాగునీరు శివనగూడెంకి ఒక లిఫ్ట్ తీసుకురావాలని రాజగోపాల్ రెడ్డి గారు ప్రతిపాదించడం చాలా సమంజసం. మన ప్రాంతానికి నీరు అనేది చాలా ఇంపార్టెంట్. గత ప్రభుత్వం 10 సంవత్సరాలు కేసీఆర్ మాటలు చెప్పింది తప్ప ఎక్కడ కూడా నీళ్లు ఆ కనీసం డిపిఆర్ కూడా ఆమోదించలేదు. మరి అనేక సందర్భాల్లో రాతికోడని పర్యాటక ప్రాంతం మార్చాలని ఫిలిమింగ్ చేస్తారని చెప్పడం జరిగింది తప్ప ఒక సుక్క నీళ్లు అనేటువంటి ప్రాంతం నారాయణపురం. అందువల్ల రాజగోపాల్ రెడ్డి గారు కూడా ఆ లిఫ్ట్ స్కీమ్ ని రాచకొండ ప్రాంతానికి పెట్టారని చెప్పడం చాలా మంచి నిర్ణయం. ఎందుకంటే మంత్రి గారు కూడా చెప్పాడు తప్పకుండా దాన్ని చేస్తారని చెప్పడం జరిగింది. అందువల్ల మన ప్రాంతానికి సాగునీరు అనేది చాలా ప్రాముఖ్యత. ఆ స్కీమ్ కూడా మనకు చాలా ఉపయోగం జరిగేటువంటి స్కీమ్ గా నేను భావిస్తాను. ఇంకోటి సార్, ఫైనల్ క్వశ్చన్ సార్, ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రాజెక్టులు అనేది భూమి కావాలి సార్. అంటే భూమి లేనిది ఈ ప్రాజెక్టులు అనేది మనం నిర్మించలేము. ఎందుకంటే ఇప్పుడు మన ప్రాంతం అనేది హైదరాబాద్ కు చాలా దగ్గరగా ఉంటుంది. భూముల రేట్లు అనేది చాలా విపరీతంగా ఉంది. ఈ ప్రాజెక్టులు కావాలంటే భూములు అనేది అవసరం. ఇప్పుడు మనం చూస్తున్నాం సార్, ఇది నక్కలగండి ప్రాజెక్టులు ఎంతో మంది గిరిజనులు భూ నిర్వాసితులు R&R ప్యాకేజ్ లేక చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. దానిపై కమ్యూనిస్ట్ పార్టీ చాలా పోరాడింది. ఎందుకంటే వాళ్ళకి ప్యాకేజ్ ఇవ్వాలి, మంచి 2013 భూ చట్ట ప్రకారం ప్యాకేజ్ ఇవ్వాలని చాలా మంది పోరాడేది. సో ఇట్లాంటి ప్రాజెక్టులు కావాలంటే భూమి కూడా కావాలి సార్. అంటే భూమి తీసుకోవాలంటే ఇప్పుడున్న ప్రకారం మార్కెట్ ప్రకారం అసలు వాళ్ళకి ఇవ్వాలంటే ఎంత వరకు గవర్నమెంట్ అకామిడేషన్ చేస్తుంది సార్?
అంటే ప్రధానంగా మనం ఏంటంటే ప్రాజెక్టులతో పాటు భూములు కోల్పోయే రైతులను కూడా ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటది. ఎందుకంటే మా లాంటి వాళ్ళకి కూడా మొదటికెళ్ళి కూడా ప్రాజెక్టులు కోల్పోయిన వాళ్ళందరికీ కూడా భూములకు నష్టపరిహారం అనేది మార్కెట్ రేటు ప్రకారంగా వాళ్ళకు సరి అయిన నష్టపరిహారం చెల్లించే విధంగా మరి ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఎందుకంటే వాళ్ళు సర్వం భూమిని త్యాగం చేస్తున్నారు కనుక అవసరం అనుకుంటే భూమి ఎంత భూమి పోతుందో ఆయకట్టు కింద అవసరం అనుకుంటే అనేక ప్రభుత్వ భూములు ఉంటాయి. ఎగ్జాంపుల్ ఒక ప్రాజెక్ట్ కట్టుకున్న సందర్భంగా ఆ ప్రాంతంలో ఆయకట్టు భూమి కూడా ఉండడానికి అవకాశం ఉంటది. భూములు కోల్పోయిన అవసరం అనుకునే కనీసం సగానికైనా వాళ్ళకు కూడా సాగు భూమి ఇవ్వడానికి ప్రభుత్వం ఒక చట్ట పద్ధతి తీసుకొస్తే ఉపయోగం కలుగుతుంది. లేదా మార్కెట్ రేటు ప్రకారంగా వాళ్ళు ఇవ్వడానికి ప్రభుత్వం ముందుకు రావాలి. దానివల్ల వాళ్ళు కూడా ఒక మంచి మనస్ఫూర్తిగా ప్రాజెక్టు భూములు ఇవ్వడానికి ముందుకు వస్తారు. అంతేగాని కూడా లాంటి ప్రాజెక్టులలో ఇప్పటికి కూడా పాపం అనేక మందికి ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ ఇవ్వలేదు. మరి గత ప్రభుత్వాల కాంట్రాక్టర్ మీద ఉన్న ప్రేమ ఈ భూ నిర్వాసితుల మీద లేకపోవడం దురదృష్టకరం. అందువల్ల మరి 2000 నాడు మరి భూసేకరణ చట్టం ఏ రకంగా తీసుకురావాలనేది కొన్ని కేంద్ర ప్రభుత్వం యూపీఏ గవర్నమెంట్ భూసేకరణ చట్టం తీసుకురావడం జరిగింది. కాబట్టి మార్కెట్ ప్రకారంగా భూ నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించి వాళ్ళకి అవసరం అనుకుంటే అనేక రకాల ప్రభుత్వాల ఉద్యోగాలు కూడా ఉంటాయి. ఉద్యోగం వల్ల లేకపోతే అవసరం ఆయకట్టులో ఒక భూములు కోల్పోయిన రైతులు కొంత మేరకు భూములు ఇవ్వడానికి ప్రభుత్వం ఆ రకంగా ఆలోచన చేయాలని నేను కోరుతున్నాను. సార్ ఫైనల్ గా సార్ మా నాన్నగారైన ముత్యాల అంజయ్య గారితో మీ అనుబంధం ఎలా ఉండేది సార్? నాకు ముత్యాల అంజయ్య గారు మేము చాలా గౌరవంగా చూసుకుంటాం. ముత్యాల అంజయ్య గారు మోడీకెళ్ళి చాలా విలువగా ఆ గ్రామంలో కమ్యూనిస్ట్ పార్టీలో నిస్వార్థంగా ఇవాళ కూడా చాలా కమర్షియల్ లేనటువంటి వ్యక్తి, ఒక మంచి రైతు నాయకుడు. నేను మొన్న జరిగినటువంటి పాదయాత్ర సందర్భంగా మేము పోయిన సంవత్సరం గత సంవత్సరం పాదయాత్ర నిర్వహించిన సందర్భంగా నేను వారి బావి వ్యవసాయం కానీ నేను ఒక రూల్స్ మొత్తం గడపడం జరిగింది. ముత్యాల అంజయ్య గారు చాలా మంచి కుటుంబం, వారి పిల్లలు కూడా మంచి ప్రయోజకులుగా వారి బిడ్డ గాని కుమారులు గాని మంచి ప్రయోజనంగా చేసినటువంటి కుటుంబం. చాలా అనుబంధం, నాకు చాలా ఆత్మీయ అనుబంధంగా ఉన్నటువంటి అంజయ్య గారు. అందువల్ల నేను చాలా గౌరవంగా చూసుకుంటారు అంజయ్య గారు. వారి కుటుంబం వల్ల వారన్నా నాకు అమితమైన ప్రేమ. సార్ చాలా థ్యాంక్స్ సార్, చాలా నిజంగా చాలా థ్యాంక్స్. మీరు ఎమ్మెల్సీగా అంటే ఈ మునుగోడు ప్రాంత ఎమ్మెల్సీగా ప్లస్ నల్గొండ ప్రాంతానికి చెందిన వ్యక్తిగా మీరు శాసన మండలిలో ఈ ప్రజల పక్షాన పోరాడాలని చెప్పి మీరు సక్సెస్ఫుల్ గా ఏవైతే ఈ పెండింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో ఆ ప్రాజెక్ట్స్ కంప్లీట్ లో మీరు భాగస్వామ్యం పంచుకోవాలని నా అభిలాష సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో ఇదండి మేజర్ గా సిపిఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం గారి యొక్క అభిప్రాయం. సో థ్యాంక్ యూ వెరీ మచ్.